స్వరం ఆమె కంఠాభరణం, అభినయం ఆమె అలంకార భూషణం. ఆమె అలనాటి తార షావుకారు జానకి. సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకుని ఎన్నో పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేశారు షావుకారు జానకి. సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకోవటం అనే ఒరవడిని సృష్టించిన ట్రెండ్ సెట్టర్ షావుకారు జానకి. ఆమెలోని విశిష్టత ఆమె స్వరమే. రేడియో నాటకాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. రేడియోలో ఆ స్వరం విన్న బిఎన్ రెడ్డి ఆమెను చూసేందుకు రేడియో స్టేషన్ కి వచ్చారంటే ఆమె గళానికి గల ఆకర్షణ శక్తి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అలా ఆమెను చూసిన బిఎన్ రెడ్డి షావుకారు సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆ సినిమా అప్పటికీ ఇప్పటికీ ఓ సంచలనమే. నుంచి షావుకారు అనేది జానకి ఇంటి పేరుగా మారిపోయింది. రంగడి దొమ్మరాలతో వస్తున్నాడు, నిన్ను చంపేస్తారు రా మావా. డబ్బు పోతే పోయింది, వాడు నీ మీద పగబట్టాడు. మా ఇంటికి వచ్చాయి మావా. నాకిక ప్రాణాల మీద తీపి ఏమీ లేదమ్మా. నేను బ్రతికి మళ్ళీ ప్రజల కంట పడలేను. నిన్ను మళ్ళా ఇంట్లో చూశాను, నాకు అదే చాలు. నిశ్చింతగా చచ్చిపోతాను. ఇదిగోను తాళం చేతులు, జాగ్రత్త పెట్టుకో, ఇవి మీవి. పో అమ్మా. ముక్కుసూటిగా మాట్లాడడం, 10 మందికి సహాయకారిగా ఉండడం ఆమె నైజం. పెళ్లి చేసుకుని బిడ్డను కని సినిమాల్లోకి హీరోయిన్ గా ప్రవేశించిన ఘనత కూడా ఆమెకే దక్కింది. హీరోయిన్ కృష్ణకుమారి జానకి స్వయాన చెల్లెలు. దొంగలు ఏం చేస్తారు వదినా? ఏం చేస్తారు?